బాబు గోవిందన్ గారు, ఇప్పుడు ఇండియా యూరోపియన్ యూనియన్ కి సంబంధించి ట్రేడ్ డీల్ జరిగింది. ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనేది ఇప్పుడు చాలా మంది చెబుతున్నారు. మోడీ చెబుతున్నారు, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన కౌన్సిల్ కావచ్చు, లేకపోతే కమిషన్ కావచ్చు, వాళ్ళ ప్రెసిడెంట్స్ కూడా అదే చెబుతున్నారు. అంటే ఈ కొత్త ఒప్పందం ఏ విధంగా భారతదేశం మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ఏ విధంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందా, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అంటే వి మస్ట్ వెల్కమ్ దిస్ అండి. అంటే ఈ నేపథ్యం ఏంటి? ట్రంప్ గారు దెబ్బలాటలు, ట్రంప్ గారి బెదిరింపులు నేపథ్యంలో భారతదేశము యూరోపియన్ యూనియన్ అంటే 27 దేశాలు కలిస్తే యూరోపియన్ యూనియన్ అయింది. మనకి 29 రాష్ట్రాలు. ఈ రెండు ఎంటిటీస్ కలిసి మనం వ్యాపారం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం చేసుకుందాము అని ఒక నిర్ణయానికి వచ్చాం. వి మస్ట్ వెల్కమ్. మిగతాదంతా పబ్లిక్ రిలేషన్స్ మ్యాటర్ అండి. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటే అర్థం ఏంటి? అమెరికా పాకిస్తాన్తో చేసుకుంది ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్సా? ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనడానికి బేసిస్ ఏంటి? వీళ్ళు ఏమన్నారు? 2 బిలియన్ పీపుల్. ఇప్పుడు ఉర్సులా ఫాన్ డెర్ లయన్ అనే ఆవిడ యూరోపియన్ కమిషన్ చైర్పర్సన్గా ఆవిడ మాట్లాడుతూ దిస్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారు. ఆవిడ ఎలా చెప్పారు? ఆవిడ 2 బిలియన్ హ్యూమన్ బీయింగ్స్, పర్సన్స్, సిటిజన్స్ ఇన్వాల్వ్ అయిన డీల్ ఇది అన్నారు. దాంట్లో 1.5 బిలియన్ భారతీయులు, 0.5 బిలియన్ కంటే కొంచెం తక్కువ యూరోపియన్. ఇది మొదటి విషయం. యూరోప్లో ఉన్న సిటిజన్స్ యొక్క, అంటే యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడుతారు. 27 దేశాలు. ఆ 27 దేశాల యావరేజ్ యాన్యువల్ జీడిపి పర్ క్యాపిటా ఎంత అంటే రఫ్లీ $45,000 US. భారతదేశంలో ప్రతి ఒక్కరిది $3,000 కంటే కొంచెం తక్కువ. 1.5 బిలియన్ with about $3,000 US. 0.5 billion with a GDP per capita of $45,000 US. ప్రస్తుతం ఈ రెండు దేశాలు, ఈ రెండు ఎంటిటీస్ మధ్య ఏ స్కేల్ ఆఫ్ ట్రేడ్ జరుగుతుంది అని మనం చూసుకుంటే, ఈరోజు భారతదేశము, నేను డేటా కలెక్ట్ చేశాను, ఈరోజు భారతదేశము యూరోపియన్ యూనియన్కి $75 బిలియన్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. ఇంపోర్ట్స్ ఎంత చేస్తుంది? $60 బిలియన్ US చేస్తుంది. భారతదేశానికి ఒక పాజిటివ్ ట్రేడ్ సర్ప్లస్ $15 బిలియన్ మనకి ఈ మ్యాటర్లో ఉంది. గుడ్స్ అండ్ సర్వీసెస్ కలిపేసుకుంటే మన దేశానికి రీజనబుల్ సర్ప్లసే ఉంది. అమెరికా కంపేర్ చేసుకున్నాం, భారతదేశము అమెరికాకి చేస్తున్న ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. భారతదేశం అమెరికాకి $79 బిలియన్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. సో రఫ్లీ సిమిలర్ నంబర్స్ కదా. ఈ నంబర్స్తో అంత అర్త్ షాటరింగ్ డెవలప్మెంట్స్ ఏం జరుగుతాయి? అమెరికాతో మనం ఎంత వ్యాపారం చేస్తున్నామో సిమిలర్ అమౌంట్ ఆఫ్ వ్యాపారం ఆల్రెడీ యూరోపియన్ యూనియన్తో చేస్తుంది. ఇక్కడ నిజానికి ఏం జరిగిందంటే, ఇదంతా యూరోపియన్ యూనియన్ తీసుకున్న చొరవ. యూరోపియన్ యూనియన్ ఇప్పటికీ చాలా దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటూ ఉన్నది. భారతదేశం 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన నెగోసియేషన్ ఇప్పటికి పూర్తయింది. అంటే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో స్టార్ట్ చేసింది. 20 ఏళ్ల ప్రస్థానం తర్వాత ఇవాళకి ఈ రూపం వచ్చింది. దీనికి నా యూకేతో ఉన్నది, జపాన్తో ఉన్నది, ఆఖరికి వియత్నాంతో ఉన్నది, ఐ థింక్ కంబోడియాతో చేసుకున్నారు, చాలా దేశాలతో చేసుకున్నారు. ఇప్పుడు మనకేం చెప్పింది ఆవిడ ఉర్సులా గారు? ఈ 2 బిలియన్ పీపుల్ ఈ రెండు ఎంటిటీస్ కలపంగానే వరల్డ్ ట్రేడ్లో 25% దీని షేర్ ఉంటుంది అని చెప్పి, ఎప్పుడో 6-7 ఏళ్ల క్రితమే జపాన్తో ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేశారండి. అది ఆల్రెడీ 30% ఆఫ్ వరల్డ్ జీడిపి.
ఆ మాట ఎక్నాలెడ్జ్ చేయకుండా కొంచెం పబ్లిక్ రిలేషన్స్ యాజ్ ఐ సెడ్, 100 ఇదేమి బిలియన్ చిన్నది కాదు. డాలర్స్ ఈ దశాబ్దం చివరి నాటికి $100 బిలియన్. ప్రపంచ చరిత్రలోనే ఈరోజు ఇది బిగ్గెస్ట్ డీల్. ఈ రోజు 25 బిలియన్ అనుకున్నాం. ఇంకెన్నేళ్లకి ఎంత అవుతుంది అన్నది డిపెండ్స్ ఆన్ మెనీ థింగ్స్, బట్ ఇట్ ఈస్ లైక్లీ టు గో దేర్. మరి ఈ టైంలో ఈయూకి జపాన్కి ఎంత పెరుగుతుందో మనకు తెలుసా? సో వీ మస్ట్ ఎక్నాలెడ్జ్ దట్ దేర్ ఆర్ అదర్ వెరీ స్ట్రాంగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పార్ట్నర్స్ ఆల్సో. యూరోపియన్ యూనియన్ అవసరం ఏంటి? వాళ్ళ ట్రంప్ వాళ్ళ మీద దాడి చేస్తున్నాం, మాకు కూడా వేరే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకోవటానికి వాళ్ళు దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్. మన పరిస్థితి కూడా అంతే కదా, మనం కూడా చూపించుకోవాలి కదా. చూపించుకోవాలి, కానీ వాస్తవాలు వేరు, పబ్లిక్ రిలేషన్స్ వేరు కదా. పబ్లిక్ రిలేషన్స్ యూట్యూబుల్లో భజనలు చేసే వాళ్ళని పక్కన పెడితేనే మనకి వాస్తవం ఏంటో అర్థమవుతుంది. యాజ్ ఐ సెడ్, భారతదేశము యూరోపియన్ యూనియన్ మధ్య మనం ట్రేడ్ గురించి మాట్లాడుకుంటే మనం 75 బిలియన్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, 60 బిలియన్ ఇంపోర్ట్ చేస్తాం. ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా చైనా యూరోపియన్ యూనియన్ మధ్య చూసుకుంటే యూరోపియన్ యూనియన్ చైనాకి 230 బిలియన్లు ఎక్స్పోర్ట్ చేస్తుంది, చైనా నుండి 560 బిలియన్లు ఇంపోర్ట్ చేస్తుంది. చైనాకు ఫేవర్గా ట్రేడ్ డెఫిసిట్ 330 బిలియన్ ఉంది. అంటే ట్రేడ్ అగ్రిమెంట్ లేని చైనాతో దాని రేంజ్ ఆఫ్ ట్రేడ్ వాల్యూము మీరు చూడండి. సో ఐ వాంట్ టు సే వీ మస్ట్ వెల్కమ్ దిస్. ముఖ్యంగా రోజు ట్రంప్ గారు చిడాయిస్తున్న టైంలో బోత్ ఎంటిటీస్ గెట్ సమ్ సాలిడ్ అగ్రిమెంట్. కానీ ఈరోజు వీళ్ళు సంతకాలు పెట్టినాక మళ్ళీ యూరోప్కి వెళ్ళి యూరోప్లో మళ్ళీ మంతనాలు జరుపుకొని అక్కడ యూరోపియన్ యూనియన్ స్ట్రక్చర్స్లో అది పాస్ అయ్యి ఫైనల్గా ఇట్ బికమ్స్ సంథింగ్ దట్ కెన్ ఎంటర్ ఇన్ టు ఫోర్స్. ఇంతకుముందు యూకేతో చేసినప్పుడు ఇటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నుండి ఇంప్లిమెంటేషన్ టైంకి 5 ఏళ్ళు పట్టింది. 5 ఏళ్ళు పట్టడం. మెర్కోసూర్ అంటే ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్తో చేసుకున్న అగ్రిమెంటు ఎవరికో నచ్చక కోర్టుకు వెళ్ళారు. అది ఇంకొక 2 ఏళ్ళు, 4-5 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు అనుకో, అది ఇంకా డిలేలో ఉంది. సో ట్రంప్ విధించే సుంకాలన్నీ కూడా 1 ఫిబ్రవరి నుంచి 1 జూన్ నుంచి అన్నట్టుగా ఉంటాయి. కాదని చెప్పాడు కదా. 6 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 15 రోజులు, ప్రస్తుతానికి వాయిదా పడింది అంతే. అంతే. 10% అంటాడు, 25% అంటాడు, 50% అంటాడు. మొన్న అది బిల్లేం పాస్ కాదనుకుంటా, కానీ 500% చేస్తాము మీరు రష్యాతో ట్రేడ్ చేస్తే. ఇవన్నీ రేపో ఎల్లుండి వచ్చే విపత్తులు. ఇది మటుకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. ఇది మర్చిపోతే ఎలా? ఇప్పుడు మీరేమన్నారు, ఇంకొక 5 ఏళ్లలో ఇది 100 బిలియన్ దాకా వెళ్తుంది, లేకపోతే 1 ట్రిలియన్ దాకా వెళ్తుంది. ప్రస్తుతానికి ఉన్న లెవెల్ వచ్చే 5 ఏళ్ల పాటు అట్లాగే ఉంటుంది. బికాజ్ దిస్ హ్యాస్ టు గెట్ ఇన్ టు ద లా. 2 దేశాల పార్లమెంట్లు దాన్ని అప్రూవ్ చేయాలిగా. అంటే ఎంతో కాలం నుంచి ఈ డీల్కి సంబంధించి, ఇండియా యుఎస్ డీల్కి సంబంధించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి అని మీరు భావిస్తున్నారు? అంటే చైనా నుంచి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు $230 బిలియన్ కావచ్చు, $500 బిలియన్ ఇంపోర్ట్స్ కావచ్చు, లేకపోతే చైనా నుంచి కొంత తగ్గిద్దాము అనే ఒక స్ట్రాటజిక్గా ఏదైనా వెళ్తుందంటారా యూరోపియన్ యూనియన్? అంటే యాజ్ ఐ పాయింటెడ్ అవుట్ అండి, 20 ఏళ్ల నుండి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డిస్కషన్ జరుగుతుంది. అవును. భారతదేశం ఆస్ట్రేలియాతో కూడా చేసుకుంది, యూరోపియన్ యూనియన్ చాలా దేశాలతో చేసుకుంది. ఎందుకు అని అంటే యూరోపియన్ యూనియన్ కంటిన్యూస్గా తను ఒకే దేశం మీద డిపెండ్ కాకూడదు అని డిటర్మిన్డ్గా తన పాలసీ, తన సెల్ఫ్ ప్రిజర్వేషన్ కోసం చేసుకుంటుంది. నేను ఐ వాంట్ టు పాయింట్ అవుట్, ఇది యూరోపియన్ యూనియన్ తీసుకున్న ఒక ఇనిషియేటివ్.
వరల్డ్ వైడ్ విత్ మెనీ కంట్రీస్. దాంట్లో భారతదేశాన్ని ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్గా చేసుకున్నదన్నది వాస్తవం. సో దిస్ ఈజ్ రియల్లీ యూరోపియన్ యూనియన్స్ ఇనిషియేటివ్. వీ షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్. ఎందుకంటున్నాను ఇట్లా? భారతదేశంలో సుంకం ఎక్కువ ఉంది, యూరోపియన్ యూనియన్కి చాలా తక్కువ ఉంది. భారతదేశం నుండి యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైనా ఇంపోర్ట్ చేసుకుంటే 15%, 17%, ఆ రేంజ్లో ఉన్నాయి వాళ్ళు మన పైన విధించే టారిఫ్లు. భారతదేశం వారిపైన ఎంత టారిఫ్లు విధిస్తుంది అని అంటే, కార్లు లాంటివి అయితే 100% విధిస్తుంది. చాలా వాటిల్లో 30%, 40%. నిజానికి ట్రంప్ మనతో దెబ్బలాడుతున్నప్పుడు మా దేశం నుండి వస్తున్న విస్కీ పైన మీరు 150% టారిఫ్ విధిస్తున్నారు, కాబట్టి మేము మీ మీద 25% విధిస్తాము అంటే మనం గగ్గోలెత్తాం. వాళ్ళు మన మీద 25% అన్నారు, మనం వాళ్ళ మీద ఆల్రెడీ కొన్ని దశాబ్దాల పాటుగా 100%, 60%, 45% మనం విధిస్తూ ఉన్నాం. మనల్ని కొంచెం వంగదీశారు. మనం ఇప్పుడు ఆ 100%ని, ఇప్పుడు మన క్వాలిటీ అండ్ లెవెల్ ఆఫ్ మీడియా ఎంత దిగజారిపోయిందంటే, ఒక 130, 140 బిలియన్ల వాణిజ్యం జరుగుతూ ఉంటే దాంట్లో మెర్సిడీస్ కారు విలువ ప్రైస్ భారతదేశంలో ఎంత తగ్గుతుంది, ఆడి కార్కి ఎంత తగ్గుతుంది? 1.5 బిలియన్ ప్రజలు ఉన్న దేశంలో 10,000ల్లో కొనుక్కునే కార్ల విలువల గురించే మాట్లాడారు, మిగతా మాట్లాడారు. అంటే బాబు గారు, వైద్య పరికరాల మీద కూడా ఉంది కదా, దాని అనాలిసిస్ వైద్యానికి సంబంధించి హెల్త్, మెడికల్ అండ్ హెల్త్. మీరు దాని అనాలిసిస్ చూసారా? ఇదిగో హార్ట్కి స్టెంట్ వేస్తారు, స్టెంట్ కాస్ట్ ఇంత తగ్గింది అని ఎక్కడన్నా చెప్పారండి? చూడలేదు. అవును కదా. వీళ్ళంతా కూడా నువ్వు మెర్సిడీస్ కారు కొంటే, నువ్వు ఔడీ కారు కొంటే నువ్వు ఎంత తక్కువ కడతావు? 4 కోట్ల కారు 2.5 కోట్లకు వస్తుంది. మర్సిడీస్లు, ల్యాంబోర్గినీలు, ఔడీలు ఈ సినిమా స్టార్లు, ఇండస్ట్రియల్ టైకూన్స్ కాకుండా ఇంకొంతమంది కొనుక్కుంటారు. అదే 3.5 కోట్ల లాంబోగిని కారు 2 కోట్లకే వస్తుంది దీనివల్ల, ఈ ట్రేడ్ డీల్ వల్ల. అవును. మీరు చెప్పేది ఎంతమంది ఉంటారో, ఎవరికి ఉపయోగపడుతుంది, కామన్ మ్యాన్ కి దీనివల్ల లాభం ఏంటి అనేది మీ ప్రశ్న. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈ వార్త ఎవరి కోసం? ఈ డీల్ ఎవరి కోసం? ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, అగ్రికల్చరల్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేశారు భారతదేశం గవర్నమెంట్ తరఫు నుండి. సో యూరోపియన్ యూనియన్ నుండి మన దేశానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్ కానీ, మన దేశానికి వచ్చే ప్రోడక్ట్స్ కానీ అగ్రికల్చర్ని టచ్ చేయకుండా ఉంటాయి. ఇది చెప్పాలి కదా. మర్సిడీస్లు, ఔడీలు గురించి చెప్పడం ఈ పనికిరాని జాతి. అంటే బాబు గారు, ఎకానమీ బూస్ట్ అవుతుంది కదా కొంతవరకు? తప్పకుండా అవుతుందండి. ఎకానమీ బూస్ట్ అవుతుంది, క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ జరుగుతుంది. దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఇది డావోస్లో ఒక ముఖ్యమైన విషయము గీతా గోపీనాథ్ గారు బయట పెట్టారు. ఆవిడ వాళ్ళ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, మొన్నటి వరకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి డెప్యూటీ డైరెక్టర్. అంతకుముందు ఆవిడ IMFకి చీఫ్ ఎకానమిస్ట్. ఆవిడ ఏం చెప్పారంటే, అందరూ జాగ్రత్తగా వినాలి, భారతదేశానికి ఒక డివిడెండ్ ఉంది. వాట్ డివిడెండ్? ఏజ్ మనది, భారతీయులు 60% మంది 35 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్నవాళ్ళు. సో వీళ్ళందరూ భారతదేశపు ఎకానమీని ముందుకు తీసుకువెళ్తారు అని మనందరం భ్రమపడుతూ ఉన్నాం. గత 15 ఏళ్ళ నుంచి మనం ఈ మాటలే చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే 1.5 బిలియన్ జనాభాలో 60% అంటే దాదాపు 90 కోట్ల మంది. ఇంతమంది 35-40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మోడర్న్ ఎకానమీలో భాగం అవుతారు అన్నది మన ఎక్స్పెక్టేషన్. ఆవిడ బయటపెట్టిన గణాంకాలు ఏంటంటే, నిజానికి
ట్రెడిషనల్గా మనము వీళ్ళందరూ లేబర్ మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తారు, వీళ్ళందరూ జీడిపిని పెంచుతారు అని అనుకుంటాము. భారతదేశంలో జరిగింది అది కాదు. భారతదేశంలో క్యాపిటల్ మూలంగా, అంటే ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా, అంటే మీరు మెషిన్లు తీసుకొచ్చి పెట్టిన కారణంగా, డేటా సెంటర్లో మీరు 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వలేరు, కానీ 1,50,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అంటారని. జీడిపి ఫిగర్స్లో 1,50,000 కోట్లు వస్తాయి, కానీ ఈ 10,000 మందే కదా అక్కడ ఉండేది. యాన్సిలరీ ఇండస్ట్రీస్లో రావచ్చు ఉద్యోగాలు. సో మనం డేటాని తెలివిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. భారతదేశపు ఎకానమీ నంబర్స్ పెరుగుతాయి, జీడిపి పెరుగుతుంది, కానీ ఉద్యోగాలు రావు, లేదు చాలా తక్కువ వస్తాయి అన్నది మర్చిపోకూడదు. యూరోపియన్ యూనియన్ నుండి భారతదేశంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు వారు ఏ టెక్నాలజీస్లో ఇన్వెస్ట్ చేస్తారు? అది క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నాలజీస్లో, ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో భారతదేశంలో అత్యధికంగా టాప్ 10% చేతిలోనే దేశం యొక్క వనరులన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్ళ గ్రోత్ని మనం జీడిపిలో చూస్తున్నాము, 90% మందిది చూడట్లేదు అన్నది మనకు ఒక హెచ్చరిక. ఎందుకంటే మనందరం కూడా ఎకానమీలో పార్టిసిపేట్ చేసినప్పుడే నిజంగా ద ఫ్రూట్స్ ఆఫ్ దిస్ గ్రోత్ విల్ గో ఎవ్రీవేర్. అంటే ఇప్పుడు అది ఏ మేరకు మాట్లాడింది జరిగితే- ఇంపోర్ట్స్ కి సంబంధించి, ఎక్స్పోర్ట్స్ కూడా అవకాశం ఉంది కదా? మళ్ళీ అడగండి, సారీ. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మనం యూరప్ దగ్గర నుంచి ఇక్కడికి తెచ్చుకున్నవి ఏంటి అనే దాని గురించి మాట్లాడాము, ప్రొడక్ట్స్ అవన్నీ. అయితే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కూడా కొంత ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మనకి ఇక్కడ. తప్పకుండా అండి. యాక్చువల్లీ మనము ఇంపోర్ట్ చేసుకునేది తక్కువ, మనం ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కువ ఆల్రెడీ. Hmm. దీనికి మనకి ఈ ట్రేడ్ బ్యారియర్స్ అన్నవి తగ్గిపోతాయి. నేను అన్నట్టుగా వి మస్ట్ వెల్కమ్ ఇట్, ఇట్స్ ఎ గ్రాండ్ థింగ్, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. కానీ ఉర్సులా గారు చెప్పినట్టుగా మనం తబ్బిబ్బైపోకూడదు, ఎందుకంటే మనం వాస్తవాలు తెలుసుకుని ఇన్ పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవాలి. యాజ్ ఐ సెడ్, ఇది 25% ఆఫ్ గ్లోబల్ జీడిపి అన్నారు. నువ్వు దీని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అన్నప్పుడు 30% ఆఫ్ గ్లోబల్ జీడిపితో నువ్వు 6 ఏళ్ల క్రితమే జపాన్తో చేసుకున్న దాన్ని ఏమనాలి? గ్రాండ్ మదర్ ఆఫ్ డీల్స్ అన్నారు. సో ఇదంతా కూడా ఒక పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్, బట్ మనకి లాభమే. దీన్ని పర్స్పెక్టివ్లో చూడాలి అంటున్నాను. ఓకే బాబు గారు, ఇప్పుడు రష్యా తోటి మన మైత్రి, లేకపోతే మనం ఇంపోర్ట్స్ చేసుకోవడం ఆయిల్ ఇవన్నీ, దీని మీద అమెరికా ఏ విధంగా చూసింది, ఎటువంటి రిస్ట్రిక్షన్స్, ఆంక్షలు విధిస్తానని భయపెట్టింది మనం చూసాం. ఇప్పుడు EU తోటి ఈ డీల్ని అమెరికా ఏ విధంగా చూసే అవకాశం ఉంది భవిష్యత్తులో? అమెరికా ఎలా చూస్తుందో ఎవరికి తెలియదండి. ఎందుకంటే అది విమ్సికల్గా జరుగుతుంది. ఆయన నిద్రలేచి ట్రూత్ సోషల్లో తన మెసేజ్ పెడుతున్నాడు. అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా ఫారిన్ పాలసీ సోషల్ మీడియాలో అనౌన్స్ కాదు. అసలు ఫారిన్ పాలసీ అంటే కొన్ని వందల మంది ఎక్స్పర్ట్స్ కూర్చుని వాళ్ళు జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అని అనలైజ్ చేసి దాని ట్రేడ్ అండ్ మిలిటరీ ఇంప్లికేషన్స్ ఏంటో దాన్ని అనలైజ్ చేసి దీనివల్ల మనకి లాభమా కాదా, ఇది ప్రపంచ వాణిజ్యం అంతా కూడా కొన్ని ఫ్రేమ్వర్క్స్లో జరుగుతుంది. క్లింటన్ గారు వాళ్ళందరూ ఉన్నప్పుడేమో జనరల్ అగ్రిమెంట్స్ ఆన్ ట్రేడు, టారిఫ్స్, ఈ గ్యాట్ అగ్రిమెంట్స్ వాటి ద్వారా చేశారు. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్లో చేశారు. అప్పుడు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఏం లేదు, WTOలో మెంబర్స్గా ఉన్న ప్రతి దేశానికి సుంకం ఇంతే ఉంటుంది. అవును. అక్కడి నుండి ఆ స్ట్రక్చర్ని బ్రేక్ చేసేసి ఆ ఫ్రేమ్వర్క్ బయటకు వచ్చేసి ఏ దేశం పైన ఎంతైనా నేను విమ్సికల్గా టారిఫ్స్ విధిస్తాను అంటము, బెదిరియటము, మళ్ళీ నువ్వు నాకు ఫోన్ కాల్ చేసి ఉంటే నేను అట్లా చేసి ఉండేవాడిని కాదని అనటము, ఈ చిల్లర మాటలు మాట్లాడుతూ ఉండే కాంటెక్స్లో రేపు ఎలా ఉంటుంది మనం చెప్పలేము. కానీ రియాలిటీ ఏమిటి అని అంటే అమెరికన్ ఎకానమీ అప్పుల మీద నడుస్తున్న ఎకానమీ అయినా కూడా
ఒక రియల్ పవర్ఫుల్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. మనం అమెరికన్ ఎకానమీని తప్పించుకొని ఏదంటే అది చేయగలము అని అనుకోకూడదు. బట్ యాజ్ ఐ షోడ్ టు యూ, అమెరికాతో వాణిజ్యము, యూరోపియన్ యూనియన్ 27 దేశాలతో వాణిజ్యము భారతదేశానికి సిమిలర్ లెవెల్స్లో ఉన్నాయి. మనకి రెండూ కావాలి. అది పోతే ఇది ఉంది కాదు, మనకి రెండూ ఉంటేనే. ఇప్పుడు మన జీడిపి 4.5 ట్రిలియన్ అని చెప్పాం కదండి. ఈ 4.5 ట్రిలియన్లో దాదాపు 40% జీడిపి రిలేట్స్ టు అవర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. దాంట్లో మనం అమెరికాను తప్పించేసి చాలా దెబ్బతింటాం. ఎక్కడ లొంగాలో అక్కడ లొంగాల్సిందే. మనం ఎప్పుడైనా కూడా ఈ ట్రేడ్ డీల్స్లో ఈగోస్ అవి కాదు, మన దేశం యొక్క ఇంట్రెస్ట్ని ఎలా కాపాడుకోవాలి, ఏ మేరకు లొంగాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ కన్సెషన్స్ ఇవ్వాలి. భారతదేశం ఆల్రెడీ ఆ పాత్రలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే. మీరు రష్యా గురించి అడిగారు కదా. ఒకప్పుడు మనం రష్యా నుండి ఐ థింక్ ఈవెన్ 20 years ago 60% ఆఫ్ అవర్ ఆర్మ్స్ ఇంపోర్ట్స్, ఆయుధాల దిగుమతి రష్యా నుండి చేసుకున్నాం. వాళ్ళది 36% పడిపోయింది. మనం రష్యా నుండి ఆయిల్ తీసుకురావటం మనకు చాలా తక్కువ రేట్కి ఇచ్చేవాళ్ళం. అయినా కూడా ట్రంప్ బెదిరింపులకి మనం తగ్గించాం. ఇది ట్రంప్ బెదిరింపులు నైతికమా? కాదు. ఎందుకంటే మనకంటే ఎక్కువ చైనా ఇంపోర్ట్ చేసుకుంటుంది ఆయిల్ రష్యా నుండి. అసలు యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలకి, సెంట్రల్ యూరోప్, ఈస్టర్న్ యూరోప్లో దేశాలకి, యూరోప్లో ఎముకలు కొరికే చలి నుండి తమను తాము కాపాడుకోవటానికి హీటింగ్కి కావాల్సిన గ్యాసు, దానికి కావాల్సిన ఫ్యూయల్ వాళ్ళు రష్యా నుంచి కొనుక్కుంటున్నారండి. మనం సంవత్సరం పాటు ఖర్చు పెట్టి కొనుక్కుంటున్న ఆయిల్ వాళ్ళు నెల రోజుల్లో కొంటారండి. వాళ్ళనేం అనట్లేదు. అంటే రెండు ఆబ్జెక్టివ్స్ని, ఒకటేమో రష్యా పైన దాడి చేయాలని, రెండోది మనల్ని బెదిరించి లొంగ తీసుకోవాలి. భారతదేశానికి అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్ $45 బిలియన్ ఉందండి. ఇది చాలా సిగ్నిఫికెంట్ డెఫిసిట్. అంటే భారతదేశము అమెరికాకి మనం వారి నుండి దిగుమతి చేసుకుంటున్న దానికంటే $45 బిలియన్ వర్త్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికా. ఎప్పుడైనా ఒక దేశానికి ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువగా ఉంటే, అంటే తను దిగుమతులు ఎగుమతుల కంటే ఎక్కువ చేసుకుంటూ ఉంటే వారి కరెన్సీ విలువ తగ్గుతుంది. ఇప్పుడు మనకు తెలుసు భారతదేశపు కరెన్సీ గత 10 ఏళ్లలో 40% ఇంకా ఎక్కువ టకా దెబ్బలు తింటూ పడిపోతాము. ₹92. కాబట్టి మనకి తెలియట్లేదు భారతదేశము మన కరెన్సీ విలువ తగ్గుతున్నది. కాబట్టి మనకి అమెరికన్ డాలర్ విషయం ఏంటో మనకు అర్థం కావట్లేదు. అమెరికన్ డాలర్ విలువ కూడా తగ్గిపోతా ఉంది. బికాజ్ అమెరికా హ్యాస్ ఎ హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ విత్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ ట్రేడ్ ఫిగర్స్ మనం చూసుకుంటే దాదాపు $3,200 బిలియన్, $3,200 బిలియన్ అమెరికా ఎక్స్పోర్ట్స్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా. అమెరికా ఇంపోర్ట్ ఎంత చేస్తుందంటే $4,100 బిలియన్. అంటే అమెరికా పెద్ద ట్రేడ్ డెఫిసిట్లో ఉంది. ఎంత అంటే 1200 బిలియన్ డాలర్స్. డాలర్ అంటే $90, బిలియన్ అంటే 92 ప్లస్ 92. మధ్యలో ఒక జోక్ వచ్చిందండి. ఇండియా ఫోన్ చేయటానికి ఎస్టీడీ కోడ్ 91 కాబట్టి డాలర్ విలువ 91 చేశారు. 92 అంటే అది పాకిస్తాన్ నంబర్ అండి. మారుతుందండి. 92 కూడా దాటిపోయింది ఇప్పుడు. చూడండి. సో అమెరికా డాలర్ విలువ తగ్గుతూ ఉన్నా కూడా మన దేశపు కరెన్సీ పర్ఫార్మెన్స్ చాలా పువర్గా ఉంది. ఏషియన్ కరెన్సీస్ అన్నిట్లో మన కరెన్సీ పర్ఫార్మెన్స్ పువర్గా ఉంది. కాబట్టి మనం డాలర్ గురించి అర్థం చేసుకోవట్లేదు. డాలర్ ఈజ్ లూజింగ్ ఇట్స్ వాల్యూ. ఎందుకు? $1,200 బిలియన్ పర్ ఇయర్ వాళ్ళకి
ఈ డెఫిసిట్ ఉంది, ఆ ట్రేడ్ డెఫిసిట్ ఇదొకటైతే అమెరికా జీడిపి $30 ట్రిలియన్ అయితే అమెరికా అప్పులు $35 ట్రిలియన్ ఉన్నాయి. అవును. దానికి అప్పుల పైన ఇంట్రెస్ట్ కట్టాలి కదా, బాండ్స్ కొంటారు ఎవరైనా. ఆ బాండ్కి 2%, 4%, 5% బాండ్ బట్టి ఇంట్రెస్ట్ కట్టాలి. సో అమెరికన్ ఎకానమీ ఈజ్ వెరీ బ్యాడ్లీ ఆఫ్ టుడే. దాని నుంచి తప్పించుకోవటానికి కొంచెం మార్పులు తీసుకురావటానికి ఈ టారిఫ్స్ అన్నవి తీసుకొచ్చారు. భారతదేశం మీద సెలెక్టివ్గా అప్లై చేసి మనకు అన్యాయం చేస్తున్నారు, కానీ ఓవరాల్గా అమెరికా తన టారిఫ్స్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఓకే. కానీ అమెరికన్ ప్రభుత్వాన్ని అంటే ప్రెసిడెంట్కి ఆ హక్కు లేదు అని ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ జడ్జ్మెంట్ ఇచ్చేసింది. దాన్ని గవర్నమెంట్ అపీల్ చేసుకుంటూ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఆల్రెడీ 10 రోజుల క్రితము జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది పోస్ట్పోన్ చేసింది. మీరు కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తే అమెరికా మునిగిపోతుంది జాగ్రత్త అని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టుని బెదిరిస్తున్నారు. మన దేశాల్లో సబ్జుడిషి అంటే కోర్టులో ఏదైనా మ్యాటర్ ఉంటే అందరు గప్చు కూరుకుంటారు కోర్టు యొక్క నిర్ణయం వచ్చేవారు. ప్రెసిడెంట్ ఏమో జడ్జిల్ని ప్రజల్ని భయపెడుతున్నాడు ఓపెన్గా మాట్లాడి. అది గనక అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వస్తే ఆబ్వియస్లీ ఇప్పటిదాకా కలెక్ట్ చేసిన టారిఫ్ డబ్బులు మళ్ళీ అమెరికన్ కంపెనీలే ఎవరెవరైతే టారిఫ్లు కట్టారో వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి. ఇప్పుడు టారిఫ్స్ ఎగుమతి చేస్తున్న దేశాల నుండి కలెక్ట్ చేయరు, దిగుమతి చేసుకుంటున్న కంపెనీల నుండి అమెరికన్ల దగ్గర నుండి తీసుకుంటారు. ఒక వస్తువు విలువ పెరిగిన కారణంగా, దాని ఖరీదు పెరిగిన కారణంగా అక్కడ మార్కెట్లో దాని కాంపిటేటివ్నెస్ తగ్గిపోయి, ఉదాహరణకి భారతదేశ ప్రోడక్ట్ మీద 50% టారిఫ్ వేశారండి. పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి, చైనా నుండి ఆ దేశానికి వెళ్తున్న అటువంటి ప్రోడక్ట్ కంటే మన ప్రోడక్ట్ ఖరీదు ఎక్కువైపోతుంది కాబట్టి మంది కొనరు. అట్లా అటాక్ చేయాలని. కానీ డబ్బులు కడుతుంది ఎవరు? అమెరికన్ ప్రజలే కదా. ఇవాళ అమెరికాలో అన్ని కేటగిరీస్లో పర్ అమెరికన్ దాదాపు $1,400 ఎక్కువ కడుతున్నారంట వాళ్ళు, వాళ్ళ డైలీ గ్రాసరీస్, లివింగ్ ఎక్స్పెన్సెస్ మీద. ఉద్యోగాలు తగ్గిపోతూ ఉన్న పరిస్థితిలో, ఆదాయాలు కొంచెం ప్రెషర్లో ఉన్న పరిస్థితుల్లో అమెరికన్స్కి ఇది భారం. మనకు కూడా ఉంటుంది, బట్ డైరెక్ట్గా వాళ్ళ దేశం మీదకే ఆయన దాడి చేస్తున్నట్టు కదా. ఓకే. బాబు గోవిందన్ గారు, ఇప్పుడు ఇండియా EU డీల్ నేపథ్యంలో, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఏదైతే చెప్తున్నారో ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా చదువులు లేకపోతే అమెరికా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న భారతీయులకి ఈ అమెరికా ఇండియా EU డీల్ ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది? యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఆ దేశాల్లో చదువుకోవాలి, విద్య విషయంలో కావచ్చు, అవకాశాలు పెరిగే అవకాశం ఉందా? దీన్ని ఏ విధంగా వాడుకోవాలి? మీ సూచన ఏంటి? సార్, మనం ఈ విషయం ఇటీవల కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాము. అవును. నేను 20 ఏళ్ళు నా స్కిల్ గురు సంస్థను పెట్టి ఎగ్జాక్ట్లీ 20 ఏళ్ళు అయింది. 2006లో పెట్టాను. నేను అది లాంచ్ చేసినప్పుడే చెప్పాను, యూరోపియన్ భాషలు నేర్చుకోండి. కేవలం ఆంగ్ల భాష వచ్చు కాబట్టి, అది ఇండియన్ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మీరు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా తప్పించి ఇంకే దేశాలకి వెళ్ళలేరు. స్పానిష్ నేర్చుకోండి. ప్రపంచంలో ఎన్ని దేశాలు మీకు అందుబాటులోకి వస్తాయో, ఇప్పుడు దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న దేశాలన్నీ కూడా ఒక్క బ్రెజిల్ని వదిలేసి వాళ్ళు పోర్చుగీస్ మాట్లాడతారు, మిగతా వారందరూ స్పానిషే మాట్లాడతారు. ఫ్రెంచ్ భాష 25 దేశాల్లో అఫీషియల్ లాంగ్వేజ్. ఆ దేశాల్లో భాషకు సంబంధించి మీరు అధ్యాపకులు కూడా అలయన్స్ ఫ్రాన్సైజ్ లో అప్పట్లో చేసేవాళ్ళు.
ఒకప్పుడు తర్వాత నా సంస్థలో కూడా నేను హ్మ్. క్లాసెస్ ఆఫర్ చేశాను. నేను 11 ఏళ్ల పాటు అధ్యాపకుడుగా అలియాన్స్ ఫ్రాన్సైజ్‌లో పనిచేశాను. అవును. పవన్ గారు మీ మెమరీకి నా ట్రిబ్యూట్ అండి. మీరెప్పుడో 15 ఏళ్ల క్రితం మీతో చెప్పినవి మీకు గుర్తున్నాయి. మీరవి చెప్తూ ఉన్నారు. ఆహ్, ఆఫ్రికాలో ఎక్కువున్నాయి ఆ దేశాలు. బట్ ఫ్రెంచ్ భాష వస్తే ఆ దేశాల్లో అవకాశాలు. జర్మన్ నేర్చుకుంటే జర్మనీ రమ్మంటుంది. జర్మనీ చదువుకోటానికి రమ్మంటుంది. ఉద్యోగాలు చేయటానికి రమ్మంటుంది. ఉద్యోగం లేకుండా గూడా మా దేశానికొచ్చి 6 నెలల నుంచి 12 నెలల్లో ఉద్యోగం తెచ్చుకోండి అని వీసా ఇస్తది. అటువైపు చూడొచ్చు. మీరు ఇండియాలో బాగా చదువుకుని ఒక జర్మన్ యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ తెచ్చుకుంటే ఫీజ్ ఆల్మోస్ట్ నథింగ్. ట్యూషన్ ఫీజ్ ఈజ్ నథింగ్. కేవలం అక్కడ మీరు పార్ట్ టైం జాబ్ చేసుకుని, ఉద్యోగాలు తెచ్చుకుని, పార్ట్ టైం ఉద్యోగాలు. దాంతోనే మీ పోషణ మీరు చూసుకోవచ్చు. సంవత్సరం, 2 ఏళ్ళు చదువుకుంటే, భాష బాగా వస్తే అక్కడ ఉద్యోగాలొచ్చే అవకాశం ఉంటుంది. సో, వన్ షుడ్ లుక్ సమ్‌వేర్ ఎల్స్ అండి. ఎంతకాలం రావద్దు, ఎళ్ళిపో అంటున్న అమెరికాకి నువ్వెట్లా ఎళ్తావు? ఇప్పుడు చాలామంది తెలుసుకున్నారో లేదో, చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 రోజుల క్రితం టెక్సస్ రాష్ట్రం. టెక్సస్ రాష్ట్రం అంటే అలాస్కా తర్వాత టెక్ససే అతిపెద్ద రాష్ట్రం అమెరికాలో. టెక్సస్ యొక్క ఎకానమీ ఎంత పెద్దది అనంటే భారతదేశం 4 ట్రిలియన్ కదండీ! 4.5 ట్రిలియన్. 3.9. టెక్సస్ యొక్క టెక్సస్ యొక్క రాష్ట్రం యొక్క ఎకానమీ 3.5 3.8 ట్రిలియన్ ఉంటుంది ఒక్క రాష్ట్రం. ప్రపంచ దేశాల లిస్టులో దేశాలను తీసేసి ఎంటిటీస్‌ని పెడితే ఇది నంబర్ 8 ఉంటుంది టెక్సస్. గత 20 ఏళ్లలో కాలిఫోర్నియాలో టాక్సెస్ ఎక్కువ ఉన్నాయి అని కాలిఫోర్నియా వదిలేసి ఇప్పుడు చాలా టెక్ కంపెనీస్ ఇలాన్ మస్క్ కంపెనీ నుంచి గూగుల్ దాకా అన్నీ కూడా వారి వారి మేజర్ ఎస్టాబ్లిష్మెంట్స్ టెక్సస్లో పెట్టుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మన వాళ్ళు భారతదేశం నుండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు టెక్సస్లో పనిచేస్తూ ఉండాలి. ఆ టెక్సస్లో 2 రోజుల క్రితం H1B's ప్రాసెసింగ్ ఆపేసేయండి అని గవర్నరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఉన్న H1B ఏమవుతుంది అని అంటే బహుశా దాన్ని ఏమి డ్యామేజ్ కాదు. రెన్యువల్కి వచ్చినప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. స్టేట్ సపోర్ట్ చేయట్లేదు అని. కానీ మనకు అర్థమవుతుందా? H1B వీసాలు మీరు ప్రాసెస్ చేయొద్దు అని ఆపివేశారు టెక్సస్లో. అక్కడ 40,000 మంది ఇండియన్స్ పనిచేస్తూ ఉన్నారు. చాలా హైటెక్ ఉద్యోగాల్లో ఉన్నారు. ఇప్పుడు నాసా మేజర్ ప్రెజెన్స్ అక్కడే. మీరు అంతరిక్షంలోకి ప్రయోగాలు చేయాలంటే మనకి శ్రీహరికోట లాంటి టెక్సస్లోనే ఉన్నాయి వాళ్ళకి లాంచ్ సెంటర్స్. ఆ లాంచ్ సెంటర్స్లో దాన్ని యాన్సిలరీ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది H1B. నాసాలో డైరెక్ట్గా అంటే పౌరసత్వం ఉండాలి, కానీ యాన్సిలరీ ఇండస్ట్రీస్లో చేయొచ్చు. వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. సో అమెరికా నుండి దృష్టి మళ్లించండి. కెనడా, యూకే ఈ అన్ని దేశాల్లో కూడా అవకాశాలు క్షీణిస్తున్నాయి, అది వాస్తవం. యూరోపియన్ యూనియన్లో కొన్ని దేశాల వనం ఇంకా ఉంది. పీపుల్ షుడ్ గో దేర్. ఓకే. అంటే ఇప్పుడు F1 వీసా విషయంలో ఓపీటీ విషయంలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దాని విషయంలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అక్కడ చదువుకునే వాళ్ళ విషయంలో ఓపీటీ కూడా వస్తుందా లేదా అనేది. ఇక స్టూడెంట్ వీసా అలా ఉంది. ఇప్పుడు ఈ ఉద్యోగ వీసాకి సంబంధించి H1 వీసాకి ఉన్నవాళ్ళు ఇండియా వస్తే మళ్ళీ తిరిగి వెళ్తారా లేదా అనే పరిస్థితి కూడా ఉంది కదా? అవునండి. ఇది చాలా హోస్టైల్ రెజీమ్ ఫర్ ద వీసా హోల్డర్. మీరు హోస్టైల్ రెజీమ్ ఫర్ వీసా హోల్డర్ ఏంటండి? సిటిజన్స్నే ఇప్పుడు అనుమానాలతో పట్టుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు,
రెసిస్ట్ చేస్తే ఇద్దరిని కాల్చి చంపేశారు. ఆ మూడో వ్యక్తిని అరిజోనా రాష్ట్రంలో రాత్రికి రాత్రి చంపేశారు. ఆ, అంటే ఒక భయం క్రియేట్ అయింది కదా. తెల్లవాళ్ళుగా ఉన్న కనిపిస్తున్న వాళ్ళ మీద కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. ఏది ఇమైగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ డిపార్ట్మెంట్. ఎక్కడంటే అక్కడికి వెళ్తున్నారు. పటేల్ బ్రదర్స్, ఇట్స్ ఎ బిగ్ చైన్ ఆఫ్ ఇండియన్ గ్రాసరీస్ షాప్. పటేల్ బ్రదర్స్లోకి, అది ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్ కదండి, ఈ ఎస్టాబ్లిష్మెంట్లోకి మీరు రావటానికి వీల్లేదు అని ఆ ఓనర్స్ నోటీస్ పెట్టచ్చు, కానీ పెట్టలేదు వాళ్ళు. సో ఈ ఐస్, ఇమైగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అటువంటి షాపుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ మీదకి ఫిజికల్గా మీద పడి కింద పడేసి, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్తున్నా కూడా సంఖ్యలేసి పట్టుకెళ్ళిపోతుంది. ఇది భయపెట్టడానికే కదా చేస్తుంది. ఇప్పుడు మీరు టెక్నికలీ యూ హ్యావ్ వైలేటెడ్ ది ఇమైగ్రేషన్ రెగ్యులేషన్స్ అంటే మిమ్మల్ని నోటీస్ ఇచ్చి 25 రోజుల్లోనూ 30 రోజుల్లోనూ దేశం వదిలి వెళ్ళిపోమని పంపించేయచ్చు. అలా కాదుగా చేస్తుంది. సడన్గా వీళ్ళు ఎల్ సాల్వదార్లో తేలుతున్నారు. హై సెక్యూరిటీ ప్రిజన్స్ చాలా బ్యాడ్గా ట్రీట్ చేసి, వాళ్ళకి ఫుడ్ సరిగా పెట్టక, మోస్ట్లీ నాన్ వైట్ పీపుల్, కానీ ఇప్పుడు వైట్ పీపుల్ మీద కూడా టార్గెట్ పెరుగుతుంది. అంటే ఇండియా EU డీల్ జరగక ముందు నుంచి మీరు చెబుతున్నారు, ఇప్పుడు వీసాల సంక్షోభం US కి సంబంధించి ట్రంప్ వైఖరి నేపథ్యంలో EU దేశాల మీద దృష్టి సారించవచ్చని మీరు మొదటి నుంచి చెబుతున్నారు. అయితే ఈ లేటెస్ట్ ఇండియా EU డీల్ తోటి ఇంకా మనని చూసే విధానం కొద్దిగా మారుతుంది కదా, కొద్దిగా ఫ్రెండ్లీగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది కదా? ఐ డౌట్ ఇట్ అండి. ఎందుకు ఉండాలో నాకు చెప్తే నేను ఐ ట్రై టు అండర్స్టాండ్. అంటే ఇప్పుడు డీల్ పెట్టుకున్నారు కాబట్టి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో, అంటే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఈ డీల్ ఇప్పుడు లేటెస్ట్ గా అయింది కాబట్టి. అవును, యూరోపియన్ యూనియన్ దాని కారణంగా పాజిటివ్గా ఉంటుంది మనకి. దో దిస్ డీల్ డస్ నాట్ రియలీ ఫెసిలిటేట్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇప్పుడు వస్తువుల నమ్మకానికి మీరు టారిఫ్స్ విధిస్తున్నారు, సర్వీస్ చేయడానికి ఉద్యోగస్తులు రావటానికి అడ్డంకులు అట్లాగే ఉన్నాయి కదా. ఆ అడ్డంకుల్ని కొంచెం వెసులుబాటు కల్పిస్తారేమో కానీ ఎక్కువ ఏమీ లేదు. దిస్ ఈజ్ EU అండ్ ఇండియా. మనం ఈ డీల్ చేసుకున్నాం కాబట్టి అమెరికా మన పట్ల ఇంకో రకంగా చూస్తారు అన్నది ఐ కాంట్ సీ ద కనెక్షన్ సార్. ఎందుకంటే మీరు మాకు అవసరం లేదు, కెనడా కూడా మాకు అవసరం లేదు, కెనడాతో వాణిజ్యం మాకు దేనికి అని వాళ్ళని ఒక తన్నుదన్నారు. యూకేతో మాకేంటి అన్నారు, తన్నుదన్నారు. మీరు గ్రీన్లాండ్ విషయంలో మాతో కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి మీ అందరి మీద ఇంత పర్సంటేజ్ ఎక్స్ట్రా టారిఫ్ విధిస్తున్నాను పోమన్నాడు. ట్రంప్ అందరి మీద అలుగుతున్నాడు. ఎక్కడ భయపడతాం అన్నది ఎక్కడ చూస్తున్నాం మనం. అండ్ భారతదేశము ఆ లెవెల్లో లేదు, అమెరికాతో నెగోషియేట్ చేసే లెవెల్లో లేదు. మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఇది నేను చెప్పాను. సగటున అమెరికన్ పౌరుడు దాదాపు 80,000 అమెరికన్ డాలర్స్ ఆదాయం కలిగి ఉన్న వ్యక్తి. అమెరికాలో ఉన్న 35 కోట్ల మంది ప్రతి ఒక్కళ్ళు సగటున ఓ 70,000-80,000 డాలర్లు ప్రతి సంవత్సరం సంపాదిస్తారు. ఇండియాలో ఉన్న 150 కోట్ల మంది సగటున $3,000 సంపాదిస్తారు. అది 70,000-80,000, ఇది 3,000. రెండోది, ఇది 3,000 ఎట్లా వచ్చింది లెక్క అందరినీ కలుపుకుంటే. కానీ దేశంలో వనరులు, దేశంలో ఆదాయము టాప్ 10%కి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ టాప్ 10% తీసేస్తే మనం 3,000కి ఎక్కడ దగ్గర కూడా ఉన్నాం. సో మనల్ని అంత భయపడి చూసే పరిస్థితి ఇంకా లేదండి. ఒక 25 ఏళ్లలో మనకి స్ట్రెంగ్త్ వస్తుందేమో. మనం ఒక 20 ఏళ్ల కంటే ఇవాళ చాలా ముందున్నాము. మనం వీ కెన్ స్టార్ట్ నెగోసియేషన్స్. కానీ మనల్ని చూసి భయపడే పరిస్థితి కాదు. మనల్ని చూసి
ఈ మార్కెట్‌లో మనకు అవకాశం ఉంది అని ఆ మార్కెట్‌లోకి యాక్సెస్ తెచ్చుకోవటానికి దేశాలు కొన్ని మనల్ని ప్రలోభపెట్టడానికో, మనకు కొన్ని అవకాశాలు ఇచ్చి వాళ్ళొస్తారు. ఓకే. వాళ్ళొచ్చినప్పుడు క్యాపిటల్ ఇంటెన్సివ్‌గా వాళ్ళొచ్చినప్పుడు మన దేశంలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ అట్లాగే ఉంటుంది. వాళ్ళేమో చాలా ఎఫిషియంట్ ఇండస్ట్రీస్‌తో వస్తారు. వాళ్ళు చాలా చీప్‌గా మనకు అమ్మగలరు. ఇప్పుడు మన దేశంలో మనం వలస రాజ్యాలు మన పైన బ్రిటిష్ వారి ఆధిపత్యం ఉన్నప్పుడు, మన దేశంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎట్లా చచ్చిపోయింది? మన దేశంలో ఉన్న టెక్స్టైల్స్ ప్రొడక్షన్ ఆపిచ్చేసి, గ్లాస్గోలో వాళ్ళ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో వచ్చిన వస్తువులని భారతదేశంలో అమ్మటం మొదలుపెట్టారు. స్వదేశీ మూవ్‌మెంట్ అన్నది అప్పుడు గాంధీ గారు తీసుకొచ్చింది. గాంధీ గారి కంటే ముందు కూడా వచ్చింది. కారణం అదే. మీరు మా దేశంలో ప్రొడక్షన్ లేకుండా మీ దేశం నుండి అక్కడ మెషీన్లతో చేసి ఇక్కడికి పంపిస్తున్నారు. ఇక్కడేమో చేనేత చేతితో నేస్తున్నారు. మేము ఆ ఎఫిషియన్సీని, ఆ ప్రైస్‌ని మేము తట్టుకోలేము అని అంటూ ఉండగానే మన ఇండస్ట్రీ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు అటువంటిదే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్‌తో వాళ్ళు టారిఫ్స్ తగ్గిపోయిన కారణంగా మనం 1% 5% 10% ఇది 100% టారిఫ్ నుండి 40% కస్టమ్స్ సుంకం నుండి మనం 10-15%కో లేదు 0%కో దిగినప్పుడు మన దేశంలో యూరోపియన్ యూనియన్‌లో తయారైన వస్తువుల ఖరీదు చాలా తక్కువకుంటుంది. దాన్ని తట్టుకోలేము. తట్టుకోలేనప్పుడు మన ఇండస్ట్రీ దెబ్బతింటుంది. మన ఇండస్ట్రీలు మూతపడి కాయిలా తీస్తే మన ప్రజలు ఏమవుతారు? వాళ్ళకి అప్‌స్కిల్లింగ్ ఉందా? వాళ్ళకి తర్ఫీదు ఇస్తున్నారా? మన దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు తమ దగ్గర పనిచేస్తున్న వారు మన దేశంలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజెస్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, కామర్స్ అది కాలేజెస్ తమ దగ్గరకు వస్తున్న వాళ్ళకి ఈ ఓరియంటేషన్ ఇస్తున్నారా? ఎఫిషియన్సీ ఎలా పెంచాలి అని. మీరు ఖమ్మంలో గ్రానైట్ తయారు చేస్తుంటే చైనాలో గ్రానైట్ తయారయ్యి దాన్ని ఓడలో పెట్టి భారతదేశానికి పంపిస్తుంటే ఖమ్మంలో గ్రానైట్ కన్నా చీప్‌గా వాళ్ళు అమ్ముతున్నారు. ఎకానమీ ఆఫ్ స్కేల్. మనము 10,000 స్క్వేర్ ఫీట్‌లో ఫ్యాక్టరీ నడుపుతుంటే ఆ దేశాల్లో 1,000,000 స్క్వేర్ ఫీట్‌లో నడుపుతున్నారు. సో, ఈ ఎకానమీ ఆఫ్ దీన్ని తట్టుకోవటానికి భారతదేశాన్ని సమాయుత్తం చేయాలి. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు భారతదేశంలో ఫెయిల్ అయింది తెలుసా? భారతదేశంలో ప్రభుత్వం చాలా సబ్సిడీలు ఇచ్చింది. చాలా ఎంకరేజ్ చేయడానికి ట్రై చేసి. అయినా కూడా మేక్ ఇన్ ఇండియా నడవట్లేదు. అనుకున్నట్టుగా జరగట్లేదు. సో, ఈ మ్యాటర్‌ని భారతదేశం ఎలా ట్యాకిల్ చేస్తుంది అన్నది ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ కన్సిడరేషన్. ఓకే. ఆపర్చునిటీ వచ్చింది. ఎక్స్‌పోర్ట్‌కి వచ్చింది. ఇంపోర్ట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? రావద్దనట్లేదు. ఈ డీల్ వద్దనట్లేదు. మనం రెడీ అవ్వాలి అంటున్నాం. బాబు గోవిందన్ గారు, ఇప్పుడు గోల్డ్ రేట్స్ చూస్తే మనం 1.5 ఇయర్లో 2-3 టైమ్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు లేటెస్ట్గా గోల్డ్ రేటు తులం 1,62,000 గోల్డ్ రేట్ ఈ రోజుది. సిల్వర్ కేజీ 3,87,000. అంటే దీనికి కారణం ఈ పెరగడానికి, అంటే ఊహించని స్థాయిలో గతంలో ఎప్పుడు లేని స్థాయిలో ఇంత పెరగడానికి కారణం జియో పొలిటికల్ కండిషన్సా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలే కారణమా? రానున్న రోజుల్లో ఇది తగ్గే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? మీ అంచనా ఏంటి? అంటే గత 100 సంవత్సరాల గోల్డ్ ప్రైస్ ప్రస్థానం చూసుకుంటే అండి, 1-2 సార్లు అక్కడెక్కడన్నా ఆగి ఊపిరి పీల్చుకుని మళ్ళీ పైకెక్కింది నిచ్చెన. సో, గోల్డ్ రేటు పడటము అన్నది చూడలేదు. అప్పుడప్పుడు పాజ్ ఉంటుంది. ఒక్క అడుగు వెనక్కి వేయొచ్చు. కొద్దిగా కరెక్షన్ ఉంటుంది అంతే. అడుగు వెనక్కి వేసి అంతే కరెక్షన్ ఉంటుంది. మళ్ళీ పైకి పోయి. దిస్ ఇస్ ద ట్రెండ్. అది ఇవాల్టిది కాదండి. కొన్ని వేల సంవత్సరాల పాటు గోల్డ్ యొక్క ప్రస్థానం ఇదే. ఇట్ ఈస్ నాట్ లైక్లీ టు చేంజ్. బట్ దీని కారణాలు ఏంటి అన్నది మనం చూసుకుంటే రూపాయి విలువ పడుతుంది కదా. మనం గత 10 ఏళ్లలో రూ. 56 ఉండాల్సిన రూపాయి, రూ. 54 ఉండాల్సిన రూపాయి, 55, 56 అయిపోయిందని మన్మోహన్ సింగ్ పైన అలుపు లేకుండా దాడి చేశారు.
అది 92 రూపాయలు అయి కూర్చుంది. ఇప్పుడు ఎవడేం మాట్లాడట్లేదు. అంటే 70-80% డెప్రిసియేషన్ వచ్చింది రూపాయి యొక్క విలువను. అంటే మీరు బ్యాంకులో రూపాయి పెట్టుకుంటే బ్యాంక్ మీకు 6%, 5%, 8% లేదు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒక ఎక్స్ట్రా 1% ఇచ్చి మీకు ఇస్తుంటే దట్ ఈస్ నాట్ కాంపెన్సేటింగ్ ఫర్ ద లాస్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద రూపీ. మీరు 10 ఏళ్ల క్రితం 100 రూపాయలు బ్యాంకులో పెడితే అది 100 రూపాయలుగా కనిపించవచ్చు. దానికి మీకు వచ్చిన ఇంట్రెస్ట్తో అది 130, 140 అయినట్టు ఉండొచ్చు, లేదు 150 అయి ఉండొచ్చు. కానీ మీరు అప్పుడు 100 రూపాయలతో ఏం కొన్నారో ఇప్పుడు అది 180 రూపాయలతో కొనలేరు. అంటే రూపాయి విలువ ఎంత పడిపోయింది అని అంటే అది ఇట్ ఈస్ నాట్ కీపింగ్ పేస్ విత్ ద చేంజ్ ఆఫ్ ప్రైసెస్. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణానికి సాటిగా దాని విలువ పెరగకపోతే వీఆర్ ద లూజర్స్. 10 ఏళ్ల క్రితము మీరు బంగారం 1 తులం కొనుంటే ఇటువంటి డ్యామేజ్ జరగదు కదా. నిజానికి గత 12 నెలల్లో 87%, 90% గోల్డ్ విలువ పెరిగిందండి. బ్యాంకులో పెడితే 6% వస్తుందేమో, మ్యూచువల్ ఫండ్ బాగా చేస్తే 10% వస్తే చాలా గొప్ప. అవును. సో మీకు ఇన్వెస్ట్మెంట్ అవెన్యూగా ఇది బాగా కనిపిస్తుంది కదా. అండ్ భారతదేశంలో 35,000 టన్నుల 35,000 టన్నుల గోల్డ్ ప్రైవేట్ హ్యాండ్స్లో. టన్ను 35,000 టన్నులు అవును. అంటే ప్రైవేట్ హోల్డింగ్స్లో ఉన్న ఈ బంగారము గత 12 నెలల్లో తన విలువని కొన్ని $1 trillion లెవెల్లో పెరిగింది. 80%, 87%, 90%. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్. అంటే సౌత్ లో చాలా ఉందన్నమాట. ఎందుకంటే దేశంలో అత్యధికంగా కేరళలో హైయెస్ట్ గా గోల్డ్ పర్చేజ్ చేస్తారంటే, సెకండ్ తమిళనాడు, తర్వాత తెలుగు స్టేట్స్. అంటే సౌత్ లోనే ఫుల్ బంగారం ఉంది. ఎస్. ఇప్పుడు మీరు మీరు హైటెక్ సిటీలో కరెక్ట్ టైంలో పెట్టుంటే అది ఎన్నో రేట్లు అయింది. అవును. కానీ మీరు హైటెక్ సిటీలో ల్యాండ్ తీసుకుంటే అది కబ్జా అయిందో లేదో తెలీదు. అది ఎవరు లోకల్ పాలిటీషియన్ తన పేరుని మార్పించుకుంటాడో తెలీదు. రేపు అది మనకు ఉంటుందో లేదో తెలీదు. మీరు అద్దెకిస్తే అద్దెకిచ్చినోడు ఖాళీ చేస్తాడో లేదో తెలీదు. ప్రతిదీ 10 ఏళ్ళు పడుతుంది కోర్టుకు వెళ్తే. బంగారం చూడండి, మీరు కొంటారు కరెక్ట్ షాప్లో అయితే ఎంత కొన్నారో అంతే విలువకి అడ్జస్ట్ చేసి ఆ మేకింగ్ ఛార్జెస్ కూడా తీసుకోకుండా కొనేసుకుంటున్నాం. బాబు గోవిందన్ గారు, మొన్న నేను ఎక్కడో ఒక చోట చూశాను, 1980లో కేజీ గోల్డ్ కొంటే ఒక కారు వచ్చేది. 2040లో కేజీ గోల్డ్ మన దగ్గర ఉంటే ప్రైవేట్ జెట్టే కొనుక్కోవచ్చు. వై నాట్ అండి. కానీ ఒక తేడా ఉంది సార్. మీరు ఒక వెహికల్ని కొన్నారను ఇంక్లూడింగ్ అ జెట్, డిప్రిసియేషన్ కొన్న నెక్స్ట్ డే నుంచి దాని వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది. అవును. మీరు ఇవాళ 30 లక్షలకు ఒక కారు కొన్నారు. కారు షాప్ నుండి మీ ఇంటికి రాగానే దాని మార్కెట్ విలువ తగ్గిపోయింది. అవును. సెకండ్ హ్యాండ్ అయిపోయింది. అమ్మాలన్నా కూడా సెకండ్ హ్యాండ్ కిందే చూస్తారు కదా, యూజ్డ్ కార్. ఎగ్జాక్ట్లీ. గోల్డ్ అట్లా కాదండి. దేర్ ఇస్ నో సెకండ్ హ్యాండ్ ఫర్ గోల్డ్. అవును. తీసుకెళ్తారు, దాన్ని కరగబెడతారు, దాని విలువ ఎక్కడా మారదండి కరెక్ట్ షాప్లో. మీరు బై ద వే, నేను గోల్డ్ గురించి ఇంత మాట్లాడుతున్నాను, మా ఇంట్లో బంగారం లేదండి, మేము బంగారం కొనుక్కోలేదండి. మా ఇంట్లో లేదు, నా భార్య ఇంట్లో కూడా లేదు. సో దీంట్లో నాకేమీ స్టేక్ లేదు ఈ మ్యాటర్. అవును. కానీ బంగారం కంటే కూడా ఎక్కువ సిల్వర్ రేట్స్ పెరిగినాయండి. బంగారము లాస్ట్ 12 monthsలో 87% పెరిగింది. లాస్ట్ 12 monthsలో 2.5 times కంటే ఎక్కువ పెరిగిందండి సిల్వర్. 250-300%. చూడండి, అది ఎందుకు పెరిగింది అని అంటే బంగారం ఏమో మనం దాచుకోవటానికి కొన్ని,
సరే మెడలో వేసుకుంటాము. గోల్డ్ రిజర్వ్స్, లేకపోతే గోల్డ్ రిజర్వ్స్. గోల్డ్ రిజర్వ్స్ బ్యాంక్ లాకర్స్ లో పెట్టుకోవడానికి బంగారం మన దగ్గర ఉంటుంది, లేకపోతే ఎవడన్నా చైన్ గుంజుకోవడానికి ఉంటుంది. బట్ సిల్వర్ అన్నది ఇట్స్ ఎ మెటల్ విత్ ఇండస్ట్రియల్ యూజ్ అండి. కాబట్టి సిల్వర్కి ప్రాక్టికల్ యూజెస్ ఉంది, బంగారంకి రిజర్వ్గా పనిచేస్తుంది, స్టోర్ ఆఫ్ వాల్యూ ఆబ్వియస్లీ. బట్ సిల్వర్ యొక్క వినియోగం పెరుగుతుంది ఇండస్ట్రీ. యూసేజ్ కూడా డిఫరెంట్గా ఇప్పుడు కొత్తగా యూజ్ చేస్తారంట, ఇండస్ట్రియల్ యూసేజ్. కరెక్ట్. కాబట్టి సిల్వర్ కావాలి అని చాలా మంది కోరుతున్నారు. కాబట్టి దాని విలువ 2.5. మీరు అన్నట్టుగా యాక్చువల్లీ ఎగ్జాజరేటెడ్గా చెప్పకూడదు అని అవును. నేను కొంచెం తక్కువ చేసి చెప్తూ ఉన్నాను. 2.5 రెట్లు కాదండి, 2.8% పెరిగింది. ఓ, సారీ 280%. సారీ. అవును. సో ఇట్స్ మైండ్ బాగింగ్. బట్ సెకండ్ థింగ్ అండి, ఇదేమో పర్సనల్ డెసిషన్స్, పర్సనల్ ఇన్వెస్ట్మెంట్. రూపాయి విలువ తగ్గటమే కాదు, డాలర్ విలువ కూడా తగ్గుతుంది. సో ఒకప్పుడు డాలర్ కొనుక్కుని పెట్టుకునేవాళ్ళు. డాలర్ ఎప్పుడూ కూడా చాలా దాంట్లో డబ్బులు ఉంటే ధీమాగా ఉండొచ్చు అందరూ. కానీ అమెరికాలో ద్రవ్యోల్బణం ఎంత పెరుగుతూ ఉన్నా కూడా శ్రీలంక లాగా అమెరికా ఎందుకు కాలేదు అని అంటే, శ్రీలంక అమెరికన్ డాలర్స్ ప్రింట్ చేయలేదు. సో అప్పులు తీరవటానికి శ్రీలంక దగ్గర డాలర్లు లేవు. అమెరికా దగ్గర తన 35 ట్రిలియన్ డాలర్లని సర్వీస్ చేయటానికి డాలర్ల ప్రింటింగ్ మెషిన్ ఉంది. సో ఫెడరల్ రిజర్వ్ ఎకనామిక్స్కి వ్యతిరేకంగా, ప్రూడెంట్ ఎకనామిక్స్కి వ్యతిరేకంగా విచ్చలవిడిగా డాలర్ల ప్రింటింగ్ చేయటం కారణంగా, ఎక్కువ డాలర్లు మార్కెట్లో ఉన్న కారణంగా డాలర్ దాని విలువ తగ్గిపోయింది. మీరు బాండ్స్ కొన్నారు ఇప్పుడు, చైనా కానీ, కెనడా కానీ, జపాన్ కానీ, యూరోపియన్ యూనియన్ దేశాలు కానీ, ఇవన్నీ కూడా అమెరికాలో బాండ్స్ కొన్నాయి. ఇప్పుడు 35 ట్రిలియన్ డాలర్స్ అప్పు ఉందంటే ఎవరికి ఉంది? ఏ దేశాలతో అయితే ట్రంప్ ఇవాళ దెబ్బలాడుతున్నారో ఆ దేశాలకు అప్పు ఉన్నాడు ఆయన దేశం. సో ఇప్పుడు వాళ్ళందరూ ఈయన దగ్గర బాండ్స్ కొనటం కంటే మెల్లమెల్లగా బాండ్స్ని వదిలించుకుని బంగారం కొనుక్కుంటారు. అంటే డాలర్ని అమ్మేస్తున్నారు. అమ్మితే వేరే వాళ్ళు కొంటారు, అది అమెరికన్లు కొనచ్చు. సో ఇంటర్నేషనల్ డెట్ నేషనల్ డెట్ అవుతుంది, ఎకానమీ వీకెన్ అవుతుంది. ఈ కాంటెక్స్లో ఒకటి మన రూపాయి విలువ తగ్గటం, 2 డాలర్ విలువ కూడా అండర్ ప్రెషర్ ఉన్న కారణంగా పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ సేఫ్ థింగ్. ఇప్పుడు డాలర్ ఎప్పటి నుంచి వచ్చిందండి? అమెరికా పుట్టినప్పటి నుంచి ఉంది. గోల్డ్ ఎప్పటి నుంచి ఉందండి? రోమన్ల టైం నుంచి ఉంది. అంతకు ముందు కూడా ఉంది, భారతదేశంలో కూడా ఉంది. ఇట్ ఈస్ ఎ టైమ్ టెస్టెడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పొజిషన్. సో దట్ ఈస్ వేర్ ది మూవ్మెంట్ ఆఫ్ గోల్డ్ gets its strength from. It is all the time set to go up. బాబు గోవిందన్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక లేటెస్ట్గా చర్చనీయాంశం అవుతుంది ఏంటంటే, సిబిఐ తిరుపతి లడ్డు విషయంలో గత ఏడాది చాలా పెద్ద ఎత్తున వివాదం అయింది. అందులో పంది అవశేషాలు కూడా ఉన్నాయి అనేది, బీఫ్ అవశేషాలు కూడా ఆ లడ్డూలో ఉన్నాయి అనేది చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. లేటెస్ట్గా ఇప్పుడు సిబిఐ చెప్తుంది అందులో సింథటిక్ గీనే, అది అంటే కృత్రిమ పదార్థాలు కొన్ని కలిసాయి, కానీ అందులో బీఫ్కి సంబంధించిన అవశేషాలు ఏమీ లేవు అనేది. దీన్ని ఎట్లా మీరు చూస్తారు? మీ ఫేస్బుక్లో కూడా దీనికి సంబంధించి ఏదో ప్రశ్న పెట్టినట్టున్నారు. నాస్తికుడినైనా నన్నే మీరు ఈ ప్రశ్న అడిగారు. లడ్డు ఎవరైనా తింటారు కదా సార్. నేను ప్రసాదాన్ని ఆస్వాదిస్తానండి. ప్రసాదం రుచిగా ఉంటుందని నాకు అక్కడి నుంచి తీసుకొచ్చారు వాళ్ళు. నాకు తెచ్చిచ్చిన వాళ్ళు మంచి మనసుతో, దేవుడి పట్ల వాళ్ళకి చాలా డివోషన్ ఉన్న కారణంగా తీసుకొచ్చి అది మాతో పంచుకున్నారు. ఫర్ మీ ఇట్ ఈస్ అ టేస్టీ థింగ్. బై ద వే, తిరుపతి లడ్డు యొక్క టేస్ట్ని ప్రకాష్ స్వీట్స్ ఇన్ మదనపల్లిలో కూడా అదే టేస్ట్ చేస్తారండి. మేము అక్కడ కొనుక్కుని తింటాం అన్నది మాకు అలవాటండి. ఎందుకనంటే గుడిలో మీరు దర్శనం చేసుకుంటేనే మీకు ఇస్తాము అని చెప్పారు.
కాబట్టి అది మాకు అందుబాటులో లేదు. దిస్ ఇస్ అ పర్సనల్ ఎస్ఐ. భక్తులు గుడి నుండి ఇది కావాలి అని కోరుకోవడం భక్తుల హక్కు అండి. భక్తులు ఏం ఆశించి వెళ్తున్నారో అది వాళ్ళకి ఇవ్వటం అన్న బాధ్యత ఆ గుడి నిర్వాహకులదండి. దాంట్లో అనుమానం. నాస్తికుడుగా ఆ ప్రెఫరెన్సెస్, టబూస్, ఏవి నిషిద్ధము, ఏది పర్మిటెడ్ అన్న విషయంలో నాకు ఒక వేరే అభిప్రాయం ఉండొచ్చు. కానీ నేను కాదుగా వెళ్తున్నది గుడికి. భక్తులు వెళ్తున్నారు, అక్కడ లడ్డు తెచ్చుకుంటున్నారు, దాన్ని పవిత్రంగా భావిస్తున్నారు. అది వీళ్ళు ఆశించినట్టుగా ఉండాలి అన్నది వాళ్ళ హక్కు. పవిత్రతను పక్కన పెట్టినా కూడా కన్జ్యూమర్ ఫోరంలో కూడా మీరు కేసు వేయచ్చు. నాకు ఇదని అమ్మారు, నాకు ఇదని ఇచ్చారు, బట్ ప్రోడక్ట్ డెస్క్రిప్షన్ అండ్ కంటెంట్ ఆఫ్ ప్యాకేజింగ్ డు నాట్ మ్యాచ్. ఓకే, 1.5 year క్రితం ఇది పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అయింది కదా. ఈ పంది ఈ నెయ్యికి సంబంధించి పంది అవశేషాలు కూడా అంటే మనం చెప్పడం కూడా ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఏడాదిన్నర సెప్టెంబర్ 2024లో పెద్ద ఎత్తున ఇది సంచలనం సృష్టించింది. ఇప్పుడు లేటెస్ట్గా సిబిఐ అటువంటిది ఏమీ లేదు అనేది, కేవలం అందులో కలిసింది సింథటిక్ గీ, అంటే సింథటిక్ పదార్థాలు కలిసాయా గీలు అనేది. ఇప్పుడు ఇది ఒక పొలిటిసైజ్ అయిన మ్యాటర్ కదండి, తెలుస్తానే ఉంది. ఇప్పుడు బడి మీద ఫోకస్ పెట్టాల్సిన ప్రభుత్వాలు గుడి మీద పెడుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా, మన దగ్గర కూడా. ఇప్పుడు గుడికి ఉన్న స్థానం ఒక లిమిటెడ్ స్థానంగా ఉండాలి. ప్రభుత్వం యొక్క పాలసీస్ అన్నీ కూడా గుడి చుట్టూ తిరిగితే ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, రెచ్చిపోయి మాట్లాడి, బెదిరింపులు ఎక్స్టెండ్ చేయటం అన్నది ఇట్స్ రాంగ్. అసలు ఇట్ ఈస్ వెరీ వెరీ కండెమ్నబుల్. ఇప్పుడు ఒక హేతువాదిగా, ఒక సైన్స్ విద్యార్థిగా ఒక ప్రశ్న, లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉంది అని అన్నారు. యానిమల్ ఫ్యాట్ అంటే జంతువు నుండి వచ్చిన కొవ్వు పదార్థం అని అర్థం. మరి నెయ్యి ఉండొచ్చు అంటున్నారు కదా. నెయ్యి అన్నది జంతువు నుండి వచ్చిన పాల నుండి తయారైన కొవ్వు పదార్థం కదా. అంటే వీళ్ళు అనేది ఏంటంటే ఆ మీట్ నుండి వచ్చింది, జెలటిన్ నుంచి వచ్చింది కాబట్టి ఇది అని అడ్వాంటేజ్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. దాన్ని సాడ్లీ అంతకు పూర్వపు ముఖ్యమంత్రి హిందువు కాదని, లేదు టీటీడీ చైర్పర్సన్ హిందువు కాదని, కాబట్టి ఇలా జరిగింది అని దాడి చేశారు. నాకు పూర్వపు ప్రభుత్వం పైన ఎటువంటి సింపతి లేదండి. నన్ను పర్సనల్గా ఎరిగిన వాళ్ళు నన్ను కన్ఫర్మ్ చేయరు. కానీ ఈ విషయంలో నీ మతము మెజారిటీ మతం కాదు కాబట్టి అని ఆయన పైన దాడి చేయటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే రెండు జంతువుల నుంచి వచ్చినా కూడా కల్తీ జరిగినట్టు కదా. రెండవది, హిందువుల దగ్గర నుండి మీరు నెయ్యి కొని హిందువుల గుడిలో ఆ నెయ్యిని వాడి, అది కల్తీ అయితే మీరు ముస్లింలని, క్రిస్టియన్లని తిట్టడం ఏంటి కదా. మీరు ఎక్కడి నుంచి కొన్నారో వాళ్ళు హిందువులే కదా. అప్పట్లో అది మనోభావాల సమస్యగా కూడా వచ్చింది తెర మీదకి. ఇట్ ఈస్ ఎ పర్వర్షన్, అది తప్పు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన రాద్ధాంతం ఈజ్ ఇన్అప్రోప్రియేట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ దేర్ వాజ్ అడల్టరేషన్, ఎక్కడి నుంచి కొన్నావు, ఎవరు వాడారు, అదే కదా మాట్లాడాల్సింది. దీని కారణంగా ఓవైసీని, క్రిస్టియన్లని, వాళ్ళని వీళ్ళని అందరినీ అంటము, ఇది సనాతన ధర్మం అని మాట్లాడటం ఇట్ వాజ్ నాట్ రైట్. ఈ ఉన్మాదం చంద్రబాబు నాయుడు గారిలో ఇంతకుముందు చూడలేదు. కానీ ఆ ఉన్మాదాన్ని ఈయన అలౌ చేసినట్టుగా మనకు తెలుస్తాం. తన డిప్యూటీ ముఖ్యమంత్రి పైన ఆజమాయిషి ఆయనకే ఉండాలి.
but he did not seem to have put it under some control. సుప్రీంకోర్టు కోపడ్డారు కదా, గవాయ్ గారు తర్వాత చీఫ్ జస్టిస్ అయ్యారు. ఆ అవును. మాటలు అన్నప్పుడు ఆయన చీఫ్ జస్టిస్ కాదనుకుంటా. పొలిటిసైజ్ చేస్తున్నారేంటి ఈ విషయము, ముందు విషయాలు కనుక్కోండి అని కోపడ్డారు కదా. సో వాట్ ఈజ్ మై ఒపీనియన్ ఇన్ దిస్ మ్యాటర్? మై ఒపీనియన్ ఇన్ దిస్ మ్యాటర్, భక్తులకు హక్కులు ఉన్నాయి. అది రేషనల్ ఎనాలిసిస్కి లొంగకపోయినా కూడా భక్తుల హక్కులు హక్కులే. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో గుడులు అవి ఇవ్వాలి. అక్కడ ఏదైనా తప్పు జరిగితే తప్పు జరిగిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు భక్తులని మోసం చేసినప్పుడు నీకు ఇంత కోపం వచ్చింది. స్వామివారి ఆస్తుల్ని దొంగతనం చేస్తున్న పరకామణిలో జరుగుతున్న విషయాలపైన ఇంకా ఎక్కువ ఫోకస్ పెడితే బాగుండేదిగా. ఒకటి, దేవుడు తన ఆస్తుల్ని తాను కాపాడుకోలేడు అని అర్థమవుతుంది. భక్తుల్ని కూడా మోసం నుంచి దేవుడు కాపాడట్లేదని అర్థమవుతుంది. ఈ మతాన్నంతా నేనే మోస్తున్నాను అంటున్నావుగా. కనీసం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తరపున డిప్యూటీ ముఖ్యమంత్రి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు, ఆయన పోర్ట్ఫోలియో అది కాదు. సనాతన ఈ రెచ్చిపోవటాలు, విద్వేషపూరితంగా మాట్లాడటాలు, రెచ్చగొట్టటాలు. మీరు మమ్మల్ని అంటారు, సనాతన ధర్మాన్ని అంటారు, మీరు వేరే వాళ్ళని అనరు అంటే అనమంటున్నావా? అంటే రెచ్చగొడుతున్నావా? ఇస్లాంని, క్రిస్టియానిటీని అటాక్ చేయమంటున్నావా? యాక్చువల్లీ మతం యొక్క బిలీఫ్స్ కంటే మతం యొక్క ప్రాక్టీసెస్ని విమర్శించటము సంఘ సంస్కరణలో భాగంగా జరుగుతుంది. రాజ్యాంగం యొక్క ఆదేశం అనుసారం జరుగుతుంది. రాజ్యాంగం సంఘ సంస్కరణ స్ఫూర్తిని తీసుకురావాలి అని చెప్పి, మానవాద దృక్పథాన్ని తీసుకురావాలన్నది, సైంటిఫిక్ టెంపర్ శాస్త్రీయ దృక్పథాన్ని తీసుకురావాలన్నది, హ్యూమనిజంని తీసుకురావాలి. రాజ్యాంగం చెప్పిన పని చేస్తున్న వాళ్ళని నువ్వు అటాక్ చేస్తున్నావా? నిజానికి రాజ్యాంగం చెప్పిన పనులు చేస్తున్న వారిని ప్రభుత్వం రక్షించాలి, వాళ్ళని దాడి చేయటం కాదు. ఇక్కడ జరిగింది ఏంటి? మళ్ళీ గుర్తు చేస్తున్నాను, టెంపుల్ ట్రస్ట్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ, అంటే హిందూ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ హిందువులచే నడపబడుతున్న కంపెనీల నుండి నెయ్యి కొన్నది. కల్తీ అక్కడేనండి, దేశవ్యాప్తంగా కల్తీ జరుగుతూ ఉంది, అన్నిట్లోనూ జరుగుతూ ఉంటుంది కల్తీ. మీరు పీలుస్తున్న గాలి వాళ్ళ ప్యూర్ కాదు. భారతదేశం ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్లో ఎక్కడున్నాం మనం? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అది అర్థం కాని ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఉన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటో తెలియకుండా అది టెంపరేచర్ లాంటి థర్మోమీటర్ అని చెప్పారు. అటువంటి వారి చేతుల్లో మన పర్యావరణం ఉంది, మన ఆహార పదార్థాలు, ఫుడ్ స్టాండర్డ్స్. ఇండియాలో మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా కూడా ఇంటికి వచ్చాక కడుపు బాగా ఉంటుందో లేదో తెలియకుండా ఉంటున్నారు. ఫుడ్ ఇన్స్పెక్షన్ సరిగ్గా జరుగుతుందా? జరుగుతుంటే అలా జరిగేదా? కాదు కదా. సో ఓవరాల్గా దెర్ ఇస్ అ కొలాప్స్ ఇన్ స్టాండర్డ్స్, ఇన్ శానిటేషన్ స్టాండర్డ్స్. దట్ ఈస్ ట్రూ. దాన్ని ఆ విధంగా ట్యాకిల్ చేయాలి. లడ్డూలో ఇప్పుడు మీరు చెప్పారు కదా, సిబిఐ చెప్పింది, నేనేం కలుపుతున్నాను అంటున్నాను, అది కలపట్లేదు, అది నేరం. అడల్టరేషన్ అంటే అర్థం అది హార్మ్ఫుల్లా కాదా అన్నది పక్కన పెట్టండి, అది ప్రొహిబిటెడా కాదా రిలీజియస్లీ అన్నది పక్కన పెట్టండి. నేను ఏం పెట్టి చేస్తున్నాను అన్నది అబద్ధం అయితే అది నేరం. అవును, సింథటిక్ గీ కూడా నేరమే. ఎస్, ఆ లెవెల్లో దాన్ని ట్యాకిల్ చేయాలి. అవును, దాన్ని వదిలేసి దాన్ని రాజకీయానికి వాడుకోవటం అన్నది ఐ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే గుడి కాదు, బడి కావాలి.
బడి అంటే ఎవరినంటే వాళ్ళని మీరు చేర్పించేయటమే కాదు. అది వాళ్ళ ఇట్స్ ఎ డైరెక్టివ్, ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. అందరూ బడిలో చేరాలి. కానీ బడిలో ఎటువంటి విద్య నేర్పిస్తున్నారు? ఆధునిక విద్య ఎలా ఉండాలి? ఆధునిక విద్య యొక్క కాంపోనెంట్స్ ఏంటి? ప్రశ్నించే తత్వం ఉంటుందా? సైన్స్ నేర్పుతున్నావా? లేదు నైతిక విలువలు నేర్పించడానికి ఛాందసుడు చాగంటిని తీసుకొస్తున్నావా? ఇటువంటివి. ఆధునీకరించిన విద్యని పిల్లలందరికీ అందేటట్టుగా చేయాలి. విద్య అంటే టెక్నాలజీ కాదు. విద్య అంటే ఆలోచన విధానం, ప్రశ్నించే తత్వం, జ్ఞానాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ. ఈరోజు అక్షరాస్యత వచ్చింది, సంస్కారం రాలేదు. ఆ సంస్కారం చాగంటులు చెప్తేనో గరికపాటులు చెప్తేనో రాదు. సంస్కారం అంటే అర్థం ఏంటి? పురాణం కాదు సంస్కారం అంటే. ట్రెడిషనల్ వాల్యూసే కాదు, యూనివర్సల్ వాల్యూస్. రిలీజియస్ వాల్యూస్ కాదు, సార్వజనీనమైన విలువలు నేర్పించాలి. ఇవి మోడర్న్ ఎడ్యుకేషన్ యొక్క డెఫినిషనో డిఫైనింగ్లోనో భాగం అవ్వాలి. అది చేసినప్పుడు బాగుంటుంది. ఐ ప్రొటెస్ట్, ఐ కండెమ్, ఐ రిజెక్ట్ any effort by anyone anywhere in the world to bring religion into education, to bring religion into public matters, public affairs. దానికి ఎంత దూరంగా ఉంటే ఆ మేరకు సమాజం ప్రగతి చెందుతుంది. ప్రపంచ చరిత్ర అంతా చెబుతుంది.